యూకేలో మనకు న్యాచురల్ పాలు తాగాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా మన దగ్గరలో ఉన్న ఫార్మ్స్‌కి వెళ్ళాల్సి ఉంటది. మాకు దగ్గరలో ఉన్న ఫార్మ్ ఇది. ఎక్స్‌టర్నల్ నుంచి చూస్తారంటే పెద్ద ఏదో కెఫే లాగా డిజైన్ చేసిండు. కానీ చాలా బాగుంది. ఎక్స్‌టర్నల్ కూడా అండ్ ఇంటర్నల్ కూడా. లెట్స్ గో ఇన్‌సైడ్. ఎంట్రన్స్‌లో కూడా చాలా బాగా లోగోస్ గాని ఇవన్నీ బాగా సెటప్ చేసిండు. అండ్ లోపలికెళ్ళి చూసారంటే డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ వెండింగ్ మిషన్ కనబడుతుంది కదా! మొత్తం టోటల్ 3 వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఒకటేమో బాటిల్స్ కోసం అని చెప్పేసి, రెండేమో మిల్క్స్ కోసం అని చెప్పేసి. ఈ వెండింగ్ మిషన్‌లో మనకి ఎంప్టీ బాటిల్స్ అండ్ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అండ్ కుకీస్ ఇవన్నీ ఈ వెండింగ్ మిషన్‌లో ఉంటాయి. మనము ఫిల్ చేసుకోవడానికి బాటిల్స్ కావాలన్నప్పుడు ఈ వెండింగ్ మిషన్‌లో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నామనుకో ఆటోమేటిక్‌గా ఆ బాటిల్ లైక్ మనకి ఏమన్నా తీసుకోవచ్చు అన్నట్టు. ఆ పక్కన ఉన్నవేమో ఇవేమో మిల్క్ వెండింగ్ మిషన్స్ అన్నట్టు. ఇది గాని దాని పక్కన ఇంకొకటి ఉంటుంది. అండ్ ఇక్కడే కాఫీ మిషన్ కూడా ఉంది. మనకి ఏ ఫ్లేవర్ అయితే కావాలనుకుంటే ఆ ఫ్లేవర్‌లో తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ మనకు ఎంప్టీ బాటిల్ కోసం అని చెప్పేసి మేము స్కాన్ చేసి తీసుకుంటున్నాం. ఆటోమేటిక్‌గా వెండింగ్ మిషన్ నుంచి అది బయటకి వచ్చేస్తది. కానీ ఈ బాటిల్ కూడా చాలా బిల్డ్ క్వాలిటీ చాలా స్టాండర్డ్ ఉందన్నట్టు. మనం రెగ్యులర్ బాటిల్‌లా కాకుండా కొంచెం థిక్‌నెస్ ఉంది. చాలా హైలైట్ ఉందన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిల్క్ మిషన్‌లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి. చాక్లేట్ అని చెప్పేసి యోగర్ట్ లైక్ చాక్లేట్, బనానా, మిల్క్, నార్మల్ మిల్క్. ఇది లోపల పెట్టేసి మనం ఒకసారి ఆన్ చేసినామనుకో ఆటోమేటిక్‌గా వాళ్ళు ఫిల్ చేసిన మిల్క్ మనకు వచ్చేస్తది. ఇది మన ఇండియన్ రూపీస్‌లో 150 రూపీస్ పడుతది. ఆటోమేటిక్ వన్స్ ఇట్ ఈస్ డన్ తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్‌గా క్లీన్ చేస్తది లోపల. ఇక్కడ చాక్లేట్, స్ట్రాబెర్రీ, బనానా అండ్ మిల్క్ ఇవన్నీ తీసుకున్నాం. పక్కనే మనకు కావాల్సిన కాఫీ కూడా తీసుకోవచ్చు. సో ఇంటర్నల్ ఒకసారి చూసినట్టయితే వాడు ఆటోమేటిక్‌గా అక్కడ ఫ్లేవర్స్ అన్నీ అక్కడ క్యాన్స్‌లలో పెట్టిండు. అండ్ బాటమ్‌కి ఇక్కడ మిల్క్ అన్నట్టు. మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్‌లో తీసుకోవడానికి వస్తది. అండ్ ఇక్కడే పక్కన చిన్న ఇక్కడ ఉంది కదా! ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ అన్నట్టు వీళ్ళ దాంట్లోనే. మనం ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. లార్జ్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. దీనికి తగ్గ ఫ్లేవర్స్ మనం క్లిక్ చేసుకొని అప్లై చేసినట్టయితే మళ్ళీ మనకు కూడా దాని నుంచి వెండింగ్ మిషన్ నుంచి మనం తీసుకోవడానికి అవుతుంది. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే మన రెగ్యులర్ లాగా కాకుండా ప్లాస్టిక్ అట్లా కాకుండా వీళ్ళు ఏమంటారు మన యూజ్ అండ్ త్రోకి వాడుకుంటాం చూసిగా అట్లా ఆ ప్యాటర్న్‌లో ఈ బాక్సెస్‌కి ఇట్లా ప్రిపేర్ చేశారు. చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్స్‌ని బట్టి మనం ఈ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి బాగుంటుంది. చూడడానికి కూడా ఎంత బాగుందో. మనకు చూస్తే ఏదో మట్టి కుండలలో ఐస్ క్రీమ్ పెట్టినట్టు అట్లాంటి ఫీలింగ్ ఉందన్నట్టు ఇది చూసినప్పుడు. అండ్ దీని పక్కనే మనకి ఎట్లుంటుంది మన దగ్గర ఎట్లా చైన్లలో ఎట్లుంటాయో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా. అది చూసినారా అది ఆవులు లోపల ఉండడానికి అండ్ బయట వానికి తినడానికి గడ్డి ఇదంతా. అండ్ వన్స్ ఇక్కడ మనం మిల్క్ కానీ ఐస్ క్రీమ్ కానీ తీసుకుంటే కూర్చొని సిట్అవుట్ ఏరియా కోసం అని చెప్పి వీళ్ళు ఇట్లా ప్రొవైడ్ చేశారు. సమ్మర్లో ఇక్కడ అందరు బయటికి వచ్చి కొంచెం ఎంజాయ్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో.